దృష్టిలో ఉన్న సకల సౌభాగ్యాలు మనం అనుభవిస్తున్నామనంటే దానికి గల కారణం ఒకే ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సర్వలోకాన్ని సృష్టించాడు. ఆయన మనము సృష్టించబడిన తర్వాత మనుషులకు ఒక స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛనిచ్చిన దాని ప్రకారంగా మనం అందరము కూడా అనేక రకాలైనటువంటి భావాలు కలిగి మనకి ఇష్టం వచ్చినటువంటి మార్గములలో మనం ప్రయాణిస్తూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును కూడా చేరలేరు. తండ్రి యొద్దకు ఎందుకు చేరాలని అంటే, తండ్రి ఎక్కడుంటాడనంటే పరలోక రాజ్యంలో ఉంటాడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక దినాన ఈ భూమిని విడిచిపెట్టవలసిన సమయం వస్తుంది. ఎందుకనంటే ప్రతి మనిషికి కూడా శరీరము, ప్రాణము, ఆత్మ ఏ విధంగా అయితే ఉంటుందో, శరీరము భూమి మీద బ్రతికి ఉన్నంతసేపు మనం ఆయా రకాలైనటువంటి మార్గాలను మనం ఎన్నుకొని ప్రతి మనిషికి ఏదో రకంగా భక్తి ఉంటుంది. కానీ యేసుక్రీస్తుని నమ్ముకుంటే గనక నువ్వు నమ్మినటువంటి విశ్వాసము, నీ భక్తి విశ్వాసము నీ జీవితాన్ని శరీరానికి మరణం వస్తుంది, కానీ మనిషి యొక్క లోపల ఉన్నటువంటి ఆత్మకు మరణం లేదు. ఆత్మకి ఎప్పుడు కూడా మరణం ఉండదు. ఎందుకనంటే ఆత్మ నిత్యము జీవించి ఉండాలి. అయితే నిత్యము జీవించి ఉండాలని అంటే యేసుక్రీస్తు ప్రభుని మీరు సొంత రక్షకునిగా అంగీకరిస్తే మీ యొక్క ఆత్మ నిత్యము యుగ యుగాలు యేసుక్రీస్తు యొక్క ఆయనతో కలిసి పరలోక రాజ్యములో యుగ యుగాలు కూడా ఆనందంతో సంతోషముతో ఉంటది. నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోకపోతే ఈ ఆత్మ నిత్య నరకాగ్నిలో ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు మేము కూడా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించకుండా మేము కూడా ఆయా రకాలైనటువంటి ఆలోచనలు కలిగి మాకు తెలిసినటువంటి మార్గములలో మేము ప్రయాణించేవారు.